హాయ్ హలో నమస్కారం అందరికీ. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ విజన్. ఒక అమ్మాయి నవ్వు వెనకాల ఎన్ని పోరాటాలు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఒక అమ్మాయిని చూసినప్పుడు సాధారణంగా ఏం చూస్తాం? తను వేసుకున్న డ్రెస్సా, తన నవ్వా, లేక తన అనుకువనా? కానీ ఎప్పుడైనా ఆమె కళ్ళల్లో దాగి ఉన్న పోరాటాలను గమనించామా? తనని తాను నిరూపించుకోవడానికి ఆమె ప్రతిరోజు పడే శ్రమను చూశామా? డియర్ జంజీ, ఒక నిజం చెప్పాలి. అమ్మాయిగా పుట్టడం అంటే కేవలం ఒక గుర్తింపు కాదు, అది లోకాన్ని మార్చే శక్తి. లోకం చాలాసార్లు చెప్తుంది, అమ్మాయి కదా కాస్త తగ్గి ఉండు అని. కానీ నేను మాత్రం ఒక మాట చెప్తాను, ఓ అమ్మాయి కాబట్టి తగ్గిపోవాల్సిన అవసరం లేదు. ఆకాశం అంత ఎత్తుకెదగాలి. ఎందుకంటే ఒక కొత్త ప్రాణానికి రూపమిచ్చే శక్తి నీకుంది. విరిగిపోయిన మనసులను ప్రేమతో మళ్ళీ కలిపే శక్తి నీకుంది. మన శాస్త్రాలు కూడా ఒక గొప్ప మాట చెప్తాయి, ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవతాః. అంటే ఎక్కడ స్త్రీని గౌరవిస్తారో అక్కడే దేవతలు నివసిస్తారు. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ప్రపంచానికి జీవం ఇచ్చే చేయి ఎప్పుడు ఇచ్చే చేయిగానే ఉండాలి, ఎవరినైనా అడిగే చేయిగా కాదు. మనలో చాలామంది ఎవరికో కూతురిగా, ఎవరికో భార్యగా, ఎవరికో అమ్మగా ఉంటాము. కానీ వీటన్నిటికంటే ముందు మనకంటూ ఒక పేరుంది, మనకంటూ ఒక కళ ఉంది. ఈ ఉమెన్స్ డే రోజున ఒక చిన్న మాట మనకే మనం చెప్పుకుందాం. ఎవరి కోసమో మన వెలుగుని తగ్గించుకోవద్దు, ఎవరి కోసమో మన అడుగులను ఆపుకోవద్దు. రిమెంబర్ దిస్, a girl is not just part of this world. She is the reason this world breathes. Happy Women's Day. Swasti.